శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి 2025 సంవత్సరం మార్చి నెల ఫలితాలు పరిశీలిద్దాం. కుంభరాశి వారికి చాలా తొందరలో మంచి రోజులు రాబోతున్నాయి అన్నదానికి సూచనగా ధనస్థానంలో శుక్ర, బుధ, రాహుగ్రహాలు కలియడం జరిగింది. సో దీని ప్రభావం ఏంటవుతుందంటే ముఖ్యంగా శుక్రుడు ఈ కుంభరాశి వారికి యోగకారకుడు, చతుర్థ భాగ్యాధిపతిగా ధనస్థాన సంచారం చేస్తూ అక్కడ మనకి చతుర్థాధిపతి శుక్రుడు అలాగే గురువుల మధ్య పరివర్తన జరిగింది. ఈ కారణం వల్ల ఏమైందంటే మీ కుటుంబం నుంచి దూరం అయినటువంటి మీ బంధువులు లేదా చాలా కాలంగా విదేశంలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు తిరిగి మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే స్త్రీలు ముఖ్యంగా మీ అమ్మాయిలు కానీ భార్య కానీ ఇంకొకరు కానీ దూరంగా ఉంటున్నారో వారు మళ్ళా మీ జీవితంలో ప్రవేశించి మీ కుటుంబానికి ఒక గౌరవాన్ని, కాంతిని ప్రసాదించే అవకాశం ఉన్నది. దీనివల్ల తొందరలో మీ కుటుంబంలో జరగబోయే శుభకార్యానికో ఒక గృహ ప్రవేశానికో చాలా సందడిగా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏమైందంటే ధన లాభాధిపతిగా ఉన్నటువంటి గురువు చతుర్థ స్థానంలో ఉంటూ ఇక్కడ శుక్రుడితో పరివర్తన వల్ల మీరు అంటే మీ యొక్క పిల్లలో మీ యొక్క భార్య, మీ కుమార్తె సహకారంతో మీరు ఒక సొంత గృహాన్ని కొనడం జరుగుతుంది. ఏదన్నా ఒక గృహప్రవేశం, స్థిరాస్తి కొని మొత్తం మీద చాలా వరకు సంతోషమైనటువంటి సమాచారం, ఏదో ఒక స్థిరాస్తి సేకరణ ఈ నెలలో జరిగే అవకాశం ఉన్నది. ఇక బుధగ్రహ, శుక్రగ్రహ సంచారం ఎలా ఉంటుందంటే ఎవరైతే విద్యలో వెనకబడి ఉన్నారో, కొన్ని సబ్జెక్టులు పెండింగ్ పెట్టి ఉన్నారో వారు ఇంచుమించుగా ఈ సమయంలో అవన్నీ కంప్లీట్ చేసి మరి తర్వాత కోర్సులోకి ప్రవేశించడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులకి మెడికల్లో కానీ టాప్ కోర్సులు అయినటువంటి ఐఐటి లాంటి కోర్సుల్లో ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తున్న విద్యార్థులు కొద్దిగా శ్రమ పడడం వల్ల వారి యొక్క విజయాన్ని తొందరగా పొందే అవకాశం ఉంటుంది. అంటే రాశిలో శని మీరు ఎంత కష్టపడదాం అనుకున్నా ఏదో ఒక ఆలోచన వల్ల, బద్ధకం వల్ల సమయానికి చదవలేకపోతుంటారు. కష్టపడి చదివినప్పటికీ కూడా అది పూర్తి చేయలేకపోతుంటారు. మరి ఇంచుమించుగా ఈ యొక్క స్థితి మీకు ఈ నెలాఖరుతో ఈ శని భగవానుడు కూడా ఈ జన్మశని నుంచి బయటికి వెళ్ళిపోవడం వల్ల మరి విద్యార్థులు చాలా వరకు వారు అనుకున్నటువంటి పరీక్షల్లో విజయం సాధించడం, ఒకవేళ మీకు సీట్ అంటూ వస్తే అది మీరు ఉన్న ప్రాంతంలో కాకుండా అది ఏదైనా దూర ప్రాంతంలో కుటుంబానికి దూరంగా ఉండి హాస్టల్లో చదువుకోవడం అటువంటి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక దాని తర్వాత ఏంటంటే రాశి అందే శని, రవి సంచారం. దీనివల్ల శని భగవానుడు చాలా కాలంగా జన్మశనిగా ఉన్నప్పుడు కూడా రవి అక్కడ రావడం వల్ల ఏమైందంటే మీకు ఏదైనా ప్రభుత్వ పదవి ఆశిస్తున్న వారికి కానీ ఏదైనా ఒక నామినేటెడ్ పోస్టు పొందామనుకున్న వారికి ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. అలాగే కొద్దిగా ఆరోగ్య విషయంలో కూడా సడన్గా అస్వస్థకి గురి అవ్వడం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే వయసులో పెద్దవాళ్ళు అనారోగ్య సమస్యలతో ఉన్నవారు కొద్దిగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడం మంచిది. యంగ్స్టర్గా ఉన్నవాళ్ళు ఏంటంటే ఏదైనా పదవి దానికోసమో, ప్రమోషన్ కోసమో, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశం కొరకు చక్కగా ప్రయత్నం చేసుకోవచ్చు. ఏదైనా మీ యొక్క గుర్తింపు రావడం జరుగుతుంది. 10 మంది దృష్టి మీ మీద పడుతుంది. ఏదో ఒక ఉన్నత మాత్రం ఈ సమయంలో మీరు సాధించడం జరుగుతుంది. సో ఇదంతా ఓకే. ముఖ్యంగా మనకి కుజుడు 5వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అంటే ఎక్కువగా ఈ కుంభరాశి వారికి ఈ కుజగ్రహం పెద్దగా ఉపయోగపడే గ్రహం కాదు. అయినప్పుడు కూడా కర్మకారకుడుగా జీవనోపాధి ఇచ్చే గ్రహం కేవలం కుజగ్రహమే. ఇప్పుడు ఏమైందంటే మీకు 5వ స్థాన సంచారం వల్ల తప్పనిసరిగా ఉద్యోగంలో ఒక విధమైనటువంటి మార్పు లాంటిది వచ్చే అవకాశం ఉంది. అది కూడా సడన్గా ఒక ఉద్యోగం నుంచి ఒక ఉద్యోగంలోకి మారడం, లేదా ఇంకా బెటర్గా ఏదో కొత్త పదవి రావడం వల్ల పాత పదవి విడిచిపెట్టి కొత్త దాంట్లోకి వెళ్ళడానికి అనుకూలత ఉంది.
అయితే చాలా వరకు ఇంకా ఈ సమయంలో మీరు ఏదైనా ఈ షేర్ మార్కెట్టు, ఈ స్పెక్యులేషను అటువంటి జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. అయితే ఈ సమయంలో మరి మీకు ఈ స్థిరాస్తులు, భూముల యొక్క విలువ పెరగడం వల్ల గానీ, చాలా కాలం క్రితం మీరు ఎవరికన్నా ఆర్థిక సహకారం చేసి ఉంటే, వారు ఆ ధనాన్ని మీకు మీ యొక్క అవసరానికి తగు విధంగా ఇచ్చే అవకాశం ఉంది. అలాగే భూములు, స్థిరాస్తులపైన ఆదాయం పెరుగుతుంది. స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న వాళ్ళకి చాలా వరకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అలాగే మీ పిల్లల యొక్క అభివృద్ధి మీకు కొంతవరకు సంతోషాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అయినప్పుడు కూడా వాళ్ళ యొక్క ఆదాయం పెరగడం వల్ల మీకు మీ యొక్క సంతానం కూడా సహకరించడం జరుగుతుంది. బట్ ఏదైనా ఇంచుమించుగా మీకు ఒక 5 సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి నెమ్మదిగా బయటపడి కొత్తగా ధన సంపాదన, కొత్త జీవితం ప్రారంభించడానికి ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు సహకరిస్తుంది. అలాగే మీకు ఈ నెల 14వ తారీఖు తర్వాత రవిగ్రహం ధనస్థానంలోకి రావడం వల్ల ప్రభుత్వ పథకం కానీ, ప్రభుత్వ ధనం కానీ మీకు మీ కుటుంబానికి వచ్చే అవకాశం ఉంది. ఏదైనా అతి తొందరలో మీరు మీ యొక్క కష్టాల నుంచి బయటపడిపోతున్నారు. ముఖ్యంగా మన గ్రహాలన్నీ కూడా ఈ గోచారాన్ని, ఈ గ్రహాల యొక్క స్థితిని అనుసరిస్తున్న వారు ఉగాది రోజు అంటే మళ్ళా గ్రహాలకి కొత్త లెక్క స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ రోజే మన కొత్త పంచాంగం ప్రారంభమవుతుంది. ఆ గ్రహాలు ఆ రోజు నుంచి వాటి యొక్క పదవులు కూడా మారుతూ ఉంటాయి. టెక్నికల్గా అది పంచాంగ శ్రవణం చేస్తున్నవారు రాజు ఎవరు, మంత్రి ఎవరు చెప్పడం జరుగుతుంటుంది. అంటే మనకి ఏంటంటే కొత్త క్యాబినెట్ ఈ ఉగాది రోజే ప్రారంభమవుతుంది కాబట్టి మరి విధి విధానంగా అందరూ పాటించిన విధంగానే ఈ ఉగాది రోజు మీరు కూడా మరి విధి విధానంగా ఉగాది పచ్చడి సేవించి ఆ రోజు మీరు చేయవలసిన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ఏదైనా గోశాలను సందర్శించండి. లేదంటే మీకు సమీపంలో గోవు కానీ, ఒకవేళ మీరన్నా గోవుని పెంచుతూ ఉంటే ఆ గోవుకి శుభ్రంగా స్నానం చేయించి, పశువుతో అలంకరించి, పూలతో పూజించి, చెరుకు గడలు లేదంటే చెరుకు సంబంధించినటువంటి దవ్వ అది ఆవుకి ఆహారంగా పెట్టడం. అది కుదరని వారు ఒక బెల్లం మొక్క చక్కగా మంచి కడిగినటువంటి ఇస్త్రాకులో కానీ, ప్లేట్లో కానీ పెట్టి విధి విధానంగా ఆవుకి పెట్టి ఆవుకి 3 ప్రదక్షిణలు చేయడం వల్ల ఈ ఉగాది మీకు చాలా ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే గోవే సంపద. అటు గోవుల వల్లే మనకి ఇవన్నీ కలగడం జరుగుతూ ఉంటాయి. కామధేనువు అంటే పూర్వకాలంలో సంపద అంతా కూడా గోవుల రూపంలోనే లెక్కిస్తూ ఉండేవారు. అందువల్ల ఈ గోవుని మీరు ఉగాది రోజు పూజించడం వల్ల సంపద, ఐశ్వర్యం కలుగుతుంది. ఇంకో ముఖ్యమైన గమనిక ఏంటంటే మనకి ఈ ఆదివారం రోజు ఈ ఉగాది రావడం వల్ల చాలామంది ఈ ఆదివారం రోజు చాలా ఎంటర్టైన్మెంట్లోను, విందు వినోదాల్లో ములుగు తేలుతుంటారు. కాబట్టి కేవలం ఈ ఒక్కరోజు మాత్రం దయచేసి అటువంటి ఎంటర్టైన్మెంట్ జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా ఏ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం వినటం కానీ, లేదంటే ఏదైనా భక్తి సినిమా వీక్షించి ఆ రోజు శుభ్రంగా ఇంటి దగ్గర చక్కగా ఉండి భార్యాపిల్లలతో హ్యాపీగా కాలక్షేపం చేస్తూ మంచి కాలక్షేపం చేయడం వల్ల చాలా వరకు అంటే ఏదన్నా కొత్త సంవత్సరం రోజు చేసే ఫలితం మాత్రం ఆ సంవత్సరం అంతా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఆదివారం చాలామందికి చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. కాబట్టి ఈ ఒక్క రోజు మాత్రం మీరు దాన్ని తగ్గించుకోండి. సంవత్సరం అంతా కూడా మీరు ఆ శుభ ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.